ఈరోజు మనం చెట్టినాడు మసాలాతోటి పన్నీర్ కర్రీ చేసుకుందాము. దీనికి కావాల్సిన పదార్థాలు బిర్యానీ పువ్వు, సోంపు, ధనియాలు, ఎండుమిరపకాయలు, ఇలాయచి, లవంగాలు, దాల్చిన చెక్క, పెద్ద ఇలాయచి, జీలకర్ర, మిరియాలు, జీడిపప్పు, ఎండు కొబ్బరి పొడి, కరివేపాకు. ఇవి కావాల్సిన పదార్థాలు. ఒక చుక్క నూనె వేసి వేయించుకుందాం రండి. ఏం చేసాము, మసాలాని మొత్తం మనం గ్రైండ్ చేసేసుకున్నాం, వేయించుకున్నాం. ఒక చుక్క నూనె వేసి అన్నీ వేయించేసుకుని రెడీగా పెట్టుకున్నాము. అలాగే పన్నీర్ ముక్కల్ని కూడా వేయించి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు ఉల్లిపాయని సన్నగా తరుక్కుందాము. ఒక 3 ఉల్లిపాయలు తీసుకున్నాం, సన్నగా తరుక్కుందాము. తర్వాత టమాటాలు కూడా తరిగి రెడీగా పెట్టుకుందాం. ఉల్లిపాయలు, టమాటాలు కట్ చేసి రెడీగా పెట్టుకున్నాం. కట్ చేసిన తర్వాత ఏం చేసామంటే మూకుళ్ళు నూనె వేసి నూనెలో సోంపును, జీలకర్ర వేసాము. జీలకర్ర వేగిన తర్వాత మీరు వెల్లుల్లి తింటే కనుక వెల్లుల్లిపాయ పేస్ట్ని ఇక్కడ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసిన తర్వాత ఉల్లిపాయలు వేయండి. ఉల్లిపాయలు ఎర్రగా వేయిద్దాము. వేగిన తర్వాత ఏం చేద్దాము, నెక్స్ట్ స్టెప్లో చూద్దాము. దీనికి కావాల్సిన మిగతా పదార్థాలు కారము, పసుపు, ఉప్పు, నూనె చెప్పాను కదా, నూనె వేసుకున్నాము. మనం ఎట్లా గరం మసాలా మనం రెడీగా చేసి పెట్టుకున్నాం, అది గ్రైండ్ చేసుకున్నాం కదా ముందరే. అవి కావాల్సిన పదార్థాలు. కరివేపాకు కూడా దీంట్లో వేసాము. 1 నిమిషం ఉండి ఎర్రపడ్డ తర్వాత టమాటాలు వేసుకుందాం. ఉల్లిపాయలు వేగిపోయాయి. వేగగానే ఏం చేసాం, టమాటాలు వేసేసుకున్నాం. టమాటాలు వేసి ఒక రవ్వ ఉప్పు వేసాము. ఉప్పు వేయడం వల్ల టమాటా తొందరగా మగ్గిపోతుంది. మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు వదిలిపెట్టి జీలకర్ర, మన ధనియాల పొడి, ఉప్పు, కారము, పసుపు అవి వేసుకుందామండి. ఒక గిన్నెల నీళ్ళు వేడి చేసుకొని పక్కన రెడీగా పెట్టుకోండి. మనకి ఆ పొళ్ళని వేసిన తర్వాత దగ్గర పడుతుంది, కూర గట్టి పడుతుంది. అప్పుడు నీళ్లు వేసుకొని మగ్గించుకుందాం. ఇప్పుడు ఏం చేద్దాం, పన్నీర్ ముక్కల్ని వేసేసుకుందాం. పన్నీర్ ముక్కల్ని వేసేసుకొని చక్కగా కలుపుకుందాం. కలిపేసి 1-2 నిమిషాలు వీటిని మగ్గనిద్దాం. వాటితో పాటు ఆ మసాలాతో పాటు ఉడకనిద్దాం. ఉడికితే పన్నీర్లోకి చక్కగా మసాలా పోతుంది. ఆరిపేసుకొని వేడి అన్నంలో, చపాతీలో, బిర్యానీ రైస్ చాలా బాగుంటుంది. 1 నిమిషం అండి. ఇది మనకి తయారైనటువంటి చెట్టినాడు పన్నీర్ కర్రీ. కారంగా చాలా బాగుంటుందండి. చెయ్యండి. చేసి తిని రుచి చూసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరో మంచి వంటతో మళ్ళా కలుద్దాం. థ్యాంక్స్.